హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. డెవిల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజుకి 1,78,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 3,60,00,000. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 20 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. మరి ఓవర్సీస్లో 40 లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది ఫస్ట్ డే. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 2,38,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 4,80,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ మూవీ టీం ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ట్విట్టర్లో 4,92,00,000. ఇది విత్ జిఎస్టీ. సో మొత్తానికి సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 20,10,00,000. సో బ్రేక్ ఇన్ టార్గెట్ కొట్టాలంటే 21 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ ఎంత మామ? 2,38,00,000. సో బ్రేక్ ఇన్ టార్గెట్ ఎంత మామ? 21 కోట్లు. సో మొత్తానికి సినిమా ఇంకా కలెక్షన్ చేయాల్సింది ఎంత అంటే 18,62,00,000 నెట్ కలెక్షన్ చేయాలి. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రీవియస్ మూవీ బింబిసారా సినిమాతో ఈ సినిమాను పోల్చుకుంటే కలెక్షన్ చాలా డ్రాప్ అయింది. సో బింబిసారా ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 6,30,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి డెవిల్ మూవీ 1,78,00,000. ఎంత తేడా ఉందో తెలుసా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సినిమా గ్రాస్ చూసుకుంటే బింబిసారా 9,30,00,000. మరి ఈ సినిమా 3,60,00,000. సో బింబిసారా సినిమా థియేటర్లో బిజినెస్ చేసింది 15,60,00,000. సో బ్రేక్ ఇన్ కొట్టాలంటే 16,20,00,000 నెట్ కలెక్షన్ చేయాలి. కానీ డెవిల్ మూవీ బడ్జెట్ పెరిగింది. ఆ సినిమాలో మనకు ప్రతి ఒక్క ఫేమ్ బాగా నీట్గా కనబడుతుంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా ఆల్రెడీ మీకు షార్ట్స్ వీడియో కూడా చెప్పా. ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ 21 కోట్లు. సో మొత్తానికి బింబిసారా సినిమాతో పోల్చుకుంటే ఈ డెవిల్ మూవీ కలెక్షన్స్లో చాలా వీక్గా ఉంది. కానీ ఈరోజు సాటర్డే అండ్ టుమారో సండే, మరి ఈ వీకెండ్న సినిమా ఇంకా ఎలా కలెక్షన్ చేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ సినిమా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే జనవరి 12వ తేదీ వరకు పెద్ద సినిమాలు అంతగా ఏం లేవు. అండ్ చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు. ఒక సాలార్ మూవీ తప్ప ఆపోజిట్లో మిగతా ఏ సినిమాలు ఈ సినిమాకి పోటీ వచ్చేది ఏ సినిమా లేదు. కాబట్టి అది ఒక బిగ్ ప్లస్ పాయింట్. కాబట్టి ఈజీగా బ్రేక్ ఇన్ టార్గెట్ కొట్టేయగల సత్తా ఈ సినిమాకు ఉంది మామ. ఆల్రెడీ మీకు షార్ట్కట్ రివ్యూలు చెప్పాను. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ ఉంటుందని. మంచి ఆల్ ఓవర్గా సినిమా మంచి పాజిటివ్కి వచ్చింది. కాబట్టి దూసుకోబోతుంది. ఈజీగా బ్రేక్ ఇన్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ ప్యాక్ చేసింది అమెజాన్ ప్రైమ్. తర్వాత సాటర్స్ పార్ట్నర్ అంటే టీవీ హక్కులు తీసుకుంది ఈటీవీ వాళ్ళు. కాబట్టి మీకు ఈరోజు నైటు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఓటీటీలో, దాని కథ ఏంటి అనేది ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.